నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. K6 GTPL ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. బాన్స్వాడను ఎంతో అభివృద్ధి చేశా, మరో అవకాశం ఇవ్వండి. బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం. సీఎం కేసీఆర్ జనరంజక పాలన. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కుల సంఘాలు, యూత్ సంఘాలు బీఆర్ఎస్ లో చేరిక. పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించింది. రైతుల నోటికాడి ముద్దను లాక్కుంది. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. ఆర్మూర్ పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలను గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలను ఎలా మర్చిపోతాం. నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, భక్తులు. బాల్కొండ మండలంలోని నాగేపూర్ చిన్న గ్రామమైనప్పటికీ గ్రామానికి కోట్ల నిధులు ఇచ్చి మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో మహిళలు మంగళహారతులు నెత్తిన బోన పెట్టుకుని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మాట్లాడుతూ గతంలో గ్రామానికి అడిగిన నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించిన ఆయనకు తమ పూర్తి మద్దతు కారుగుర్తుకే కేసీఆర్కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికే ఉంటుందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో గ్రామ ప్రజా ప్రతినిధులు వచ్చి అడిగిన వెంటనే నిధులు ఇచ్చానని, ప్రస్తుతం ఉన్న సమస్యలను కూడా తీర్చడానికి ప్రత్యేక నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనకు భారీ మెజార్టీ అందిస్తే ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని, సేవకుల్లా పనిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. మల్లన్న స్వామి గుడి కావచ్చు, ఇంకా మిగిలిపోయిన 3 సంఘాలు కావచ్చు, తప్పకుండా అవన్నీ కూడా చేసుకుంటాం. ఇంకేమన్నా మిగిలినా నీ దయతోటి నేను మంచిగుంటే అన్నీ చేస్తాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే గుర్తు రాకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ అయినాక గుర్తు తెచ్చుకొని చెప్పుర్రి, అయినా సరే చేస్తా. అయితే ఇవాళ కేసీఆర్ గారి దయతో ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు, అసాధారణ కార్యక్రమాలు కూడా జరిగినాయి. అభివృద్ధి చేశా, ఆశీర్వదించండి అని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. భారీగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణాన్ని అభివృద్ధి చేశా, ఒకవేళ అభివృద్ధి చేయలేదని అనుకుంటే తనకు ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసినట్లు కనిపిస్తే తనకు ఓటు వేయాలని అన్నారు. పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హాస్పిటల్, రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లు, కాలేజీలు అన్ని విధాలు అభివృద్ధి చేశానని, ఇంకా అభివృద్ధి చేయడానికి ఇప్పటికైనా ముందుంటానని, అందుకు ప్రజలు ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. స్థానికంగా ఇక్కడే ఉంటానని, గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని అక్కడి ప్రజలు తిరస్కరించారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదని, స్థానికంగా ఉండి అభివృద్ధి చేసేవారిని ప్రజలు
మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ఈ రైతు కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద 1,50,50,000 ఎకరాలు. అంటే నిండుగా పంట వండితే యాసంగి వానకాలం పుష్కలంగా పంట పండించే అవకాశం రైతు కలిగితే సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు పండించేటువంటి శక్తి నా బాన్స్వాడ రైతన్న దగ్గర ఉంది అని మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ 1,500 కోట్లు రైతుల జేబులోకి వస్తే రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించిందని, రైతుల నోటికాడి బుక్కను లాక్కొని ఆ పార్టీ రైతు వ్యతిరేకతను చాటుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇప్పటికే అమల్లో ఉన్న పథకమని, 10 సార్లు రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసిందని గుర్తు చేశారు. అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రవేశపెట్టిన పథకమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు పథకాన్ని ఆపించాలని మండిపడ్డారు. ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల మేర నిధులను ఇచ్చామని, దాంతో రైతులు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వ్యతిరేకతను చాటుకున్నారని, రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్నారని నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీని ఆపిందని, రైతు వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుంటుందని స్పష్టం చేశారు. నోటికాడి బుక్కను గుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గుర్తుకు తెచ్చుకుని ఆ పార్టీని వ్యతిరేకంగా ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. గత 5-6 రోజులుగా ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అగ్రనాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, పంటలు మంచి చేతికొచ్చే సమయంలో మిడతల దండు వచ్చి పంటలను ఎలా నాశనం చేస్తుందో అలా తెలంగాణ మీద పడడానికి వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు, పార్లమెంటులో పెదవి విప్పని నాయకులు, అవసరం ఉన్నప్పుడు తెలంగాణకు నయా పైసా ఇవ్వని వాళ్ళు మనకు అవసరమా అన్నది ఆలోచించాలని కోరారు. వాస్తవానికి రైతు బంధు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అండి. 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రాము. అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు సపరేట్గా మేము ప్లాన్ చేసినటువంటిది. దాన్ని ఫస్ట్ టైం ఈసీ వద్దు అన్నప్పుడే మాకు ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు నాపినారు. వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పటికీ 10 కాలాల్లో 10 సీజన్స్లో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇవ్వడం జరిగింది. దాంతో రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు ఉన్నారన్నటువంటి ఒక అభద్రతతోని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏమని అంటే ఇది మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పింది కాదు, సపరేట్ ప్రోగ్రామ్ అని. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు, ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కోనసముద్ర గ్రామానికి చెందిన వంజరి సంఘం యూత్ సభ్యులు బీఆర్ఎస్లో చేరిక. తిమ్మాపూర్ గ్రామం నుండి అశోక్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆధ్వర్యంతో యంగ్ బాయ్స్ యూత్ నుండి రాజేందర్ మరియు యూత్ సభ్యులు రమేష్ ఆధ్వర్యంలో 20 మంది యువకులు పార్టీలో చేరారు. వెల్కటూర్ గ్రామం నుండి రెడ్డిస్ యూత్ యువజన సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముచ్కూర్ గ్రామం నుండి పాలెపు గంగచరణ్, ఐద భాస్కర్ కాంగ్రెస్, పాలెపు రాజ్ కుమార్ కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూటాకోర్ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్, ఇందల్వాయి మండలం, గన్నారం, సిరికొండ మండలం, సిరికొండ, గడ్కోల్, ముషీర్ నగర్, హుసేన్ నగర్, మెట్రు, మరితాండా, కొండూర్, తాళరామడుగు, గడ్డమీది తాండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలను ఎట్లా మర్చిపోతాం, కరెంటు ఎప్పుడొస్తాదో తెలియక కళ్ళల్లో ఒత్తులేసుకుని మడి
తడుపుకోవడానికి రాత్రిళ్లు జాగారం చేసి నిద్ర లేక అన్నదాతలు అరిగోసలు పడ్డారు. ఏనాడు 3-4 గంటలు మించి వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఆనాడు ఏడ చూసినా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు కోసం రైతుల ధర్నాలు, సబ్ స్టేషన్ల మీద దాడులే కనిపించేవి. రాత్రుల్లో రైతన్నలు కరెంటు కోసం బావుల దగ్గరకు వెళ్లి కరెంటు షాక్కు గురై ఎందరో రైతులు బలైపోయారు. కాంగ్రెస్ బీజేపీ హయాంలో కానీ కేసీఆర్ పాలనలో ఇప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల పుట్ల కొద్దీ ధాన్య రాశులుగా పండిస్తున్నారు. ఇప్పటి వరకు మండలంలో కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. మీరంతా ఆశీర్వదిస్తే నేను మీ తరపున రెట్టింపు ఉత్సాహంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నాకు 3వసారి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరూ వద్దకు పెట్టమని మీ వద్దకి పంపడం జరిగింది. మరి మీ అందరూ ఆశ్చర్యం కావాలని నేను కోరుతున్నా. ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన ఎక్స్ఎమ్మెల్సీ గారు నందగోపాల్ గారు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శివాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు జీవన్ రెడ్డిని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆలయ అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి జీవన్ రెడ్డి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదంతో ఆర్మూర్ నియోజకవర్గం తనకు హ్యాట్రిక్ విజయం అందిస్తారని ఆకాంక్షించారు. సిద్ధులగుట్టపై ఘాట్ రోడ్డుతో పాటు అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు కల్పించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పరమహంస పారివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షను పూర్తి చేసుకుని దీక్ష విరమణ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వ్యవస్థాపకులు శ్రీ 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 మంగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష విరమణ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జాతర ఘనంగా జరిగింది. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా మంగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష నిర్వహించి కార్తీక పౌర్ణమి నాడు విరమించడం ఆనవాయితీ. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మంగి రాములు మహారాజ్ దీక్ష విరమణ. జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈరోజు రావడం, కార్తీక మాసంలో రావడం, ఎట్లాంటి స్వార్థం లేకుండా మన ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంత ప్రజలు బాగుండాలని, ఈ ప్రాంతం బాగుండాలని, అది ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ యొక్క కేదారేశ్వర ఆలయంలో నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఈ ప్రాంతంలో దైవ సమానాలు మన నియోజకవర్గంలో దేశంలో కుటుంబ పాలనకు ముగింపు పలకాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సోమవారం బోధన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంగా మారిందని, దళిత బంధు లాంటి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని విమర్శించారు. 30వ తేదీన బీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుందని జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. सबमरीन पनडुब्बी का घोटाला किया था कि नहीं किया था? किया था कि नहीं किया था? आप बताओ। कांग्रेस ने हेलीकॉप्टर का घोटाला किया था कि नहीं किया था? बताओ भैया, इधर से हेलीकॉप्टर का घोटाला किया था कि नहीं किया था? आप बताओ। कांग्रेस ने ये हमारे कोयला का घोटाला किया था कि नहीं किया था? आप बताओ। कांग्रेस ने राइस पैडी का घोटाला किया था कि नहीं किया था? तो मतलब ये हुआ कि आसमान का घोटाला। నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల నగరంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్ నుండి దుబ్బా వరకు బైక్ ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీ వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్ నుండి దుబ్బా జీజీ కాలేజీ వరకు వయా పూల, ఆర్ఆర్ చౌరస్తా, వర్ణి చౌరస్తా, ఖిల్లా రోడ్, నెహ్రూ పార్క్, దేవీ రోడ్, నాందేవాడ, ఫ్లైఓవర్
శివాజీ చౌక్, గుర్బాబాది రోడ్, తుబ్బా, జీజీ కాలేజ్ వరకు చేరుకుంది. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కాని అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపామన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి రోజు సోమవారం సుప్రభాత సేవ, మూలమంత్ర జప హోమాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయం శ్రీ సీతా రామచంద్ర స్వామి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం దీపారాధన చేశారు. అనంతరం హోమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పెట్టి ప్రతినిత్యము శుద్ధి చేసుకొని స్వామికి ప్రాతకాల, మాధ్యాహ్నిక, సాయంకాలపు నివేదనలని తయారు చేసేవారు. ఎంతమంది వచ్చినా ఆ వంటశాల నుంచి అందరికీ చక్కటి తదియారాధన భగవతి ప్రసాదాన్ని భక్తులందరికీ ఇచ్చేట్టుగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇప్పటికీ కొన్ని ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో. మరి అక్కడ ప్రతిష్ఠ సమయంలో ఆవిర్భవించినటువంటి అగ్నిని యజ్ఞం పూర్తయిన తర్వాత యాగశాలలో ఉద్వాసన చెప్పినప్పటికీ ఆ అగ్నిని వంటశాలలోకి చేర్చి అది నిత్యము కొనసాగేట్టుగా చేసే. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు పెద్ద ఎత్తున సిద్ధులగుట్టపై శివాలయానికి చేరుకొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శివాలయంతో పాటు రామాలయంలోకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానానికి కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్తీక సోమవారాలు శివాలయంలో ప్రత్యేక కార్తీక దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసంలో ప్రజలు పెద్ద ఎత్తున సిద్ధులగుట్ట చుట్టూ చేరి గిరి ప్రదక్షిణ చేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు, 29వ వార్డుల్లో జీవన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలు జోడెద్దుల్లాగా కొనసాగుతున్నాయని అన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకుని కాంగ్రెస్, బీజేపీలు నేడు ఓట్ల కోసం ప్రజల వద్దకు రావడం సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజార్టీతో విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. స్కూటీ కొనుక్కొని మనం గెలిచిన తర్వాత అంతేనా? గిన్నె రోడ్లు వేయించిన బైపాస్ రోడ్డు వేయించింది, రానున్న శాసనసభ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఆమీర్ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. దైపేట మండలంలోని పొతంగల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, సొసైటీ చైర్మన్ అబ్బన్న, సర్పంచ్ రవీందర్ రావు, సొసైటీ డైరెక్టర్ సౌదా శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఉప సర్పంచ్ మీనా మోహన్ రావులతో కలిసి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ను భారీ మెజార్టీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తీసుకొస్తామని అన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా పెన్షన్ 5,000 రూపాయలు, రైతు బంధు 16,000 చేస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు గురవుతారని, కేసీఆర్ ప్రభుత్వం వస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలకు గ్రామాలకు వచ్చి మాయమాటలు చెప్తారని,
వారికి మాటలు నమ్మకుండా ఆలోచించి బోధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్కు ఈ నెల 30వ తేదీన 2వ నంబర్పై కారు గుర్తు ఉంటుంది. ఆ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈసారి షకీల్ని గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి లేకుండా పోలింగ్ రోజున, అలాగే పోలింగ్కు ఒకరోజు ముందు అనగా ఈ నెల 29, 30 తేదీల్లో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎంసీఎంసీ ద్వారా అనుమతి కోసం దరఖాస్తులు చేసుకుని ధృవీకరణ పొందాలని సూచించారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తగు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 28, 29 తేదీల్లో ప్రింట్ మీడియాలో ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రచురితం చేయదలిచిన వారు తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే దేశపూరిత ప్రకటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. నవిపేట మండలంలోని నాగేపూర్, మద్దెపల్లి తదితర గ్రామాల్లో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నవిపేట మండలంలోని నాగపూర్, మద్దెపల్లి, ఫతేనగర్, ఎల్కే ఫారం, రాంపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వివిధ గ్రామాల్లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక 5 పథకాలను అమలు చేస్తుందని, డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, తర్వాత 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12,000 సాయం ప్రతి సంవత్సరం అందిస్తామని తెలిపారు. 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, కోట్ల రూపాయల దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను నిలువున ముంచారని, తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో శరత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మైపాల్ రెడ్డి, ప్రసన్న, రవికిరణ్, ముజాఫర్, ఇనాయత్, సీనియర్ నాయకులు భగవన్, గోపాల్, సంజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ఈ దద్దమ్మల ఎమ్మెల్యేలు మనపై ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టి ఆ మేనిఫెస్టోలు చేయకుండా సెంట్రల్ ఫండ్స్తో గ్రేవీ యార్డ్స్ డెవలప్ చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. మాకు బతుకుండగా ఇక్కడ ఏమి లేవు కానీ ముందుగా గ్రేవీ యార్డ్ పనిచేస్తా ఉన్నాం. అంటే మీ ఆలోచన చూడు. అందుకొరకే వీళ్ళందరూ డివైడింగ్ పాలసీ చేస్తారు. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి వేముల నీరజారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి వేముల నీరజారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట ఆర్మూర్ గల్లీ హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి ఆర్మూర్ గల్లీ, నడిమి గల్లీ కాలనీ, పోచమ్మ గల్లీ, కుమ్మర్ గల్లీ, అంబేద్కర్ నగర్ కాలనీలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను, ప్రచార పత్రాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ బూస సునీత, ఎంపీటీసీ కన్నలింగవ్వ, పోషెట్టి, వార్డు సభ్యురాలు పుప్పాల లావణ్య విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, స్థానికులు శోభ, ధ్యావతి, భూలక్ష్మి, పిట్ల జోష్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆకలకొండూరు గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భీమన్న దేవుడి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకలకొండూరు గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భీమన్న దేవుడి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సర్పంచ్ అశోక్ గొండోల్ల ఆధ్వర్యంలో గ్రామస్తులు
గదల ఊరేగింపుతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. దీంతో ఆ గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈరోజు కొండూరు గ్రామంలో ఆదివాసీ నాయకపోడు ఉత్సవాలలో భాగంగా మా కులదైవమైన భీమయ్య పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కొమరం భీం మునిమన్మడు ఈయననే బండేవార్ గారు రావడం జరిగింది. నగరంలోని గంగాస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు హాజరై లక్ష దీపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని గంగాస్థాన్లో గల ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక లక్ష దీప మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష భక్త జనసందోహం మధ్య జరిగిన స్వామి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని లింబాద్రిగుట్టపై నిర్వహించిన శ్రీ లక్ష్మీ నృసింహుని రథోత్సవం ఆదివారం కనుల పండుగగా సాగింది. జయ జయ గోవింద భక్తుల ద్వానాల మధ్య నంబి వంశస్థులు వేద పండితులు ఘనంగా రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామివారిని ఉంచి ఊరేగించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన ఆలయాలు బీఆర్ఎస్ పాలనలో పూర్వ వైభవం సంతరించుకున్నాయని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నగర బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి బిగాల గణేష్ గుప్తా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. నగరంలోని పూజారి కాలనీని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ధూప దీప నైవేద్యాల కోసం రాష్ట్రంలోని 2769 ఆలయాలను ఎంపిక చేసి వృత్తిని 6000కు పెంచామని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బిగాల కోరారు. నిజామాబాద్ నగరంలో బ్రాహ్మణ భవనం వేద పాఠశాలలను నిర్మించాలని బ్రాహ్మణులు కోరగా అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మిస్తామని బిగాల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొండపాక జ్యోతి రాజేష్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఆత్మీయ సమావేశాలు చేస్తాం, చాలా ఆత్మీయ సమావేశాలు చేస్తాం. కానీ ఈ ఆత్మీయ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే భక్తునికి భగవంతునికి అనుసంధానం లేదు. భక్తునికి భగవంతునికి అనుసంధానం లేదు. అంటే మేము ఏదైనా దేవుడిని కోరుకుంటే అది మీ ద్వారా మాట చేరవేసే విధంగా ఉంటుంది. అందుకే మా తాతల కాలం నుంచి మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మేము కానీ మేము ఎప్పుడైనా బ్రాహ్మణులంటే చాలా గౌరవిస్తాం. తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు దీపారాధన నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడాపాకల్ గ్రామంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు దీపదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు నది స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారని దీపదానం చేశారని చెప్పారు. కార్తీక మాసంలో దీపదానం విశేషమైందని, కార్తీక పౌర్ణమి నేడు రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు సీతారామస్వామి దేవాలయంలో తడిపాకల గ్రామం లోపల పాల్గొన్నారు. ఈ కార్తీక దీపం దానం వలన సకల పాప తొలిపోయి సకల సుఖాలు అనుభవిస్తారు, అంత్యమైన శ్లోకానికి చెందుతారు. లోక కళ్యాణార్థం పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పిట్ల కృష్ణ మహారాజ్ పాదయాత్ర నిర్వహించారు.
రేంజల్ మండలంలోని సాటాపూర్ నీల పేపర్ మిల్ గ్రామాల మీదుగా సోమవారం సాయంత్రం పిట్ల కృష్ణ మహారాజ్ పాదయాత్ర కందకుర్తి త్రివేణి సంగమం గంగమ్మ తల్లి సన్నిధికి చేరుకుంది. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ శివార్లో గల లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు బాలయోగి శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ కాలినడకన భక్త బృందంతో కలిసి కందకుర్తికి చేరుకున్నారు. గతేడాది కార్తీక మాస దీక్ష అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా భక్తి పాటలతో భక్త బృందంతో కలిసి పాదయాత్ర సాగించారు. సాటాపూర్ వద్ద మండల కేంద్ర ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పోతరాజ్ మదన్ మహారాజ్కు కండువాను ధరింపజేశారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము లింగేశ్వర గుట్ట ఆశ్రమం మల్లారం నుంచి మరి పాదయాత్రగా త్రివేణి సంగమం వరకు ఈ యొక్క కార్తీక మాస పురస్కరించుకొని పౌర్ణమి సందర్భంగా గంగా స్నానానికి వెళ్తున్నాము. గంగా స్నానం పవిత్రమైంది. మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాస దీక్ష ముగిసింది. నేడు కందకుర్తి వరకు ఆయన పాదయాత్రగా భక్త బృందంతో కలిసి బయలుదేరి వెళ్లారు. జిల్లా మల్లారం గ్రామంలో ప్రసిద్ధి చెందిన లింగేశ్వర ఆలయం నుండి కందకుర్తి త్రివేణి సంగమం పిట్ల కృష్ణ మహారాజ్ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా కార్తీక పౌర్ణమి రోజున పాదయాత్ర ఉంటుందని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున గంగ స్నానం చేయడం వల్ల అన్నిటికంటే సర్వశ్రేష్టకరమైందని, కార్తీక పౌర్ణమి రోజున గంగ స్నానం చేయడం అన్నిటికంటే సర్వశ్రేష్టకరమైందని తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి లింగేశ్వర ఆశ్రమం నుండి త్రివేణి సంగమం వరకు కందకుర్తి త్రివేణి సంగమం వరకు గంగా స్నానం కోసము మరి బయలుదేరాము. ఈ కార్తీక మాసములో గంగా స్నానం అన్నిట్లో కంటే సర్వశ్రేష్టకరమైనది. ఇది దామోదర మాసం కాబట్టి నది స్నానం చేయడం వల్ల సద్గతి సంస్కారము. కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి నెలకొంది. మహిళలు తెల్లవారుజాము నుంచి ఆలయానికి పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించారు. నిజామాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. అందులో కార్తీక పౌర్ణమి సోమవారం ఒకే రోజు రావడంతో భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుండే ఆలయానికి బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసంలో ప్రాతకాల సూర్యోదయాన్ని పూర్వం చేసి ఇంటి వద్ద స్నానాది సంధ్య జపాది కార్యక్రమాలు తీసుకొని ఆలయంలో కానీ తులసికోట దగ్గర దీపులు ఉంచడం చాలా శుభప్రదం. శబరిమలకు పాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన అయ్యప్ప భక్తులను అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. హరిహరపుత్ర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు దాత్రిక రతన్ గురుస్వామి కాశీ నుండి ఇందూర్, హిందువుల నుండి శబరిమల వరకు 30 మంది స్వాములను తీసుకెళ్లి మహాపాదయాత్రతో విజయవంతంగా శబరిమల చేరుకొని స్వామివారికి దర్శించుకున్న తర్వాత రామేశ్వరం వరకు 9 రాష్ట్రాలను దాటుతూ 2800 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి ఇందూర్ నగరంకు వచ్చిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికి షాల్వాతో పూలతో సన్మానించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్జీ, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ కదం జీ, నగర అధ్యక్షులు సనాతన శ్రీకాంత్, దాత్రిక్ రమేష్, రామ్ ప్రసాద్ చటర్జీ, సురేష్ గౌడ్, గజానంద్, బబ్లు, మహేష్, ప్రణయ్, సదానంద్ తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కాశీ నుండి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర స్వామి, కాశీ నుండి నిజామాబాద్ వరకు, నిజామాబాద్ నుండి శబరిమల వరకు, శబరిమల నుండి రామేశ్వరం వరకు మహాపాదయాత్ర స్వామి. 9 రాష్ట్రాలు దాటుకుంటూ 2800 కిలోమీటర్లు స్వామి మహాపాదయాత్ర. చాలా అద్భుతం, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. నగరంలోని ఖిల్లా మినీ ట్యాంక్ బండ్ ను బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన యువకులు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగారు. వారితో బిగాల ముచ్చరించారు. నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు వద్ద నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ ను బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఆదివారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వాకింగ్ చేస్తున్న స్థానిక ప్రజలతో మాట్లాడారు. నగరంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని అన్నారు. 10 ఏళ్లలో నగరంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని బిగాల కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులున్నారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్లను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డిలు రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్ల వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ తుది దశ ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీఎం జయరాం, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానాన్ని ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని మల్లారం ఆలయ స్వామి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్ మండలం మల్లారం గ్రామం నుండి ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ మీదుగా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నది వరకు భక్తులతో పాదయాత్ర నిర్వహించారు. కార్తీక మాసం చివరి పౌర్ణమి రోజున గోదావరి నది స్నానాన్ని ఆచరిస్తే మన శుద్ధి, దేహశుద్ధి, భక్తిభావం పెరుగుతాయి అన్నారు. ప్రజలందరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆయన వెంట పలు గ్రామాల భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. శివాయ నమః. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానము, నదీ స్నానము అన్నిటికీ శ్రేష్టకరమైనది కాబట్టి ఈ గంగా స్నానం వల్ల మనిషి లోపల పవిత్రమైనటువంటి భావన. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాలనని తరిమి కొట్టండని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మరిపేడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరిపేడ మండలం కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రేడియా నాయక్ రాజకీయ భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అని డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా పీడీఎస్ బియ్యం, నల్లబెల్లం, ఇసుక మాఫియాతో అక్రమంగా సంపాదించుకున్నాడని డాక్టర్ చదివిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాటోత్ రామచంద్ర నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించి డోర్నకల్ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. కుటుంబం చేసిన అన్యాయం, ఇసుక దందా వాళ్ళదే, బియ్యం దందా వాళ్ళదే, కాంట్రాక్టర్ల కమిషన్ వాళ్ళదే. నైపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్కమ్ మండి రెస్టారెంట్ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా ప్రారంభించారు. మండల కేంద్రంలో మొదటిసారిగా మండి రెస్టారెంట్ ప్రారంభం కావడంతో భోజన ప్రియులకు రుచికరమైన భోజనం లభిస్తుందని ఆయిషా ఫాతిమా అన్నారు. ఆయిషా ఫాతిమాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంగళవాడి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పద్మశాలీలు యాగం వైభవంగా నిర్వహించారు. దర్పల్లి మండలం వాడి గ్రామంలో పద్మశాలిల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా గంగాధరయ్య ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస యజ్ఞ యాగాలు నిర్వహిస్తారు. ముంబై, పూనా లాంటి మహానగరాలను నివసిస్తున్న భక్తులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం రోజున ఇక్కడ పూజల కోసం తమ పనులు పక్కన పెట్టి వస్తారు. పూజల అనంతరం అన్నసత్రం కూడా నిర్వహిస్తారు. ఈ సత్రంకు ప్రతి సంవత్సరం 4 నుంచి 5,000 మంది వచ్చి దేవుని ఆశీస్సులు పొందుతారు. అన్నసత్రం 5,000 మందికి వీరు నిర్వహిస్తారు. ఈ ఆలయం వెలిసి 38 సంవత్సరాలు అవుతుంది. ఈ జాతరను వాడి పద్మశాలి సంఘం ఆలయ కమిటీ చైర్మన్ కట్ట ముచ్చేందర్, గంగమోహన్, జిల్లా సెక్రటరీ ఎల్లారం భాస్కర్, కట్ట రవీందర్, శంకర్, గంగదాస్, తాళ్లకాడి మోహన్, భూమేష్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్లో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు తెలంగాణ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, ఇప్పటి వరకు మైనార్టీలను షాదీ ముబారక్ గానీ ఇలా అనేక పథకాలు ముంగటికి తీసుకెళ్తామని, మైనార్టీ సోదరులు జగనికి రాత్ ఎలాగా చేసుకుంటారు, ఈ 3 రాత్రులు కూడా నన్ను గెలిపించడానికి జగనేకి రాత్ కష్టపడాలని 3 సార్లు తనను ఆశీర్వదించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఓసారి 4వసారి ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిన తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. उसके लिए मैं शुक्रगुजार हूँ, अदाबन मैं आपका शुक्रिया देता हूँ और आगे चलकर आपके सेवा में रहता हूँ। और ये 5 साल में जो बीता हुआ, ये 5 साल बहुत अलग ही था। इंसान में दूरी बढ़ गई, कामों में दूरी बढ़ गई। 2 साल कोरोना के वजह से अपन जो सोचे वो
ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన గుర్తు తెలియని ఓ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని 3వ ఠాణా పోలీస్ సిబ్బంది కోరగా నేడు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవి టాకీస్ చౌరస్తా వద్ద గల సార్వజనిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ఈసీ మెంబర్ కాస్ల సాయితేజ, జయదేవ్ మరియు 3వ ఠాణా పోలీస్ సిబ్బంది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మాల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో గుడిసెవాసుల కాలనీలో ప్రచార సభ నిర్వహించి మాక్ పోలింగ్ నిర్వహించారు. 280 మంది స్వచ్ఛందంగా పాల్గొని నెంబర్ 1 గణేష్ గుప్తా కారు గుర్తుకే ఓటు వేస్తూ వార్ 1 సైడే ఉండే విధంగా నివాస ప్రాంతాల్లో సైతం 30వ తేదీన నిజమైన ఓటింగ్లో సైతం ఇదే స్పీడ్ను కనబరుస్తామని ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని ఆర్టీసీ కాలనీకి సంబంధించిన పద్మశాలి కులస్తులను ఆర్టీసీ కాలనీ అధ్యక్షులు రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని టీఆర్ఎస్ క్యాంపు పార్టీ ఆఫీసులో పిట్ల మండలానికి చెందిన మైనార్టీ సోదరులు, బిచ్కుంద మండలానికి చెందిన మైనార్టీ సోదరులు సుమారు దాదాపు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ అధినేత కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఆశించి కాంగ్రెస్ పార్టీ నుండి మైనార్టీలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన హనుమాన్ షిండే సమక్షంలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్, మాల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోకల్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దావూద్ మరియు 50 మంది డ్రైవర్స్ కార్యవర్గ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ చంద్రశేఖర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారని, లారీ డ్రైవర్స్ పార్టీలో చేరడం మంచి శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమంలో లారీ డ్రైవర్స్ నాయకులు అనిల్, అమీనుద్దీన్, నవీన్ పాషా, ముక్తర్, షేక్ బాబా, కిరణ్ రాజు తదితరులున్నారు. దర్పల్లి మండలంలోని మర్రాయ్ తాండాలో సేవాలాల్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి ఓటేయాలని ప్రచారం చేస్తూ అందరికీ బీజేపీ మేనిఫెస్టో చదివి వినిపిస్తూ వరికి మద్దతు ధర 3,000, 100 రైతుల సబ్సిడీ ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి ఇల్లు, ఆరోగ్యశ్రీ లాగా ఆయుష్మాన్ భారత్ పథకం, 25 లక్షలకు ఇన్సూరెన్స్ నిర్ణయించారు. ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు తెస్తున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పటి వరకు ఏ బాంబ్ బ్లాస్టులు లేవు. అలాంటి మహానీయుని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి నుంచి ఆకాశంలోకి ఎగిరి చంద్రమండలం చేరిన మన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. బీజేపీ మేనిఫెస్టోలో వరకు 3,100 ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. కార్యక్రమంలో బాదావత్ సేవాలాల్, మెగావత్ మున్ని, గూగ్లోత్ నాగేష్, కేతావత్ మైపాల్, మెగావత్ శివరం, బాదావత్ గణేష్, మాలావత్ వెంకటేష్, బాదావత్ రవి, గూగ్లోత్ రఘుపతి, బాదావత్ లక్ష్మణ్ తదితరులున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ టేకులపల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ముగ్గు చూపుతూ సోమవారం స్వచ్ఛందంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండల ఎంపీపీ నరసింగారావు అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అందజేస్తున్న అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ముగ్గు చూపే విధంగా ఉన్నాయని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి కంకణం కట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి అభ్యర్థిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ సకల జనుల సంకల్ప సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2 కుటుంబ పార్టీలుగా చెలామణవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతి కొనసాగిందని అన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా.
తలలో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తులసి పత్రాలు లేదా రావి చిగుళ్ళు నూరి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. బాన్స్వాడను ఎంతో అభివృద్ధి చేశా, మరో అవకాశం ఇవ్వండి. బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం. సీఎం కేసీఆర్ జనరంజక పాలన. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కుల సంఘాలు, యూత్ సంఘాలు బీఆర్ఎస్ లో చేరిక. పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించింది. రైతుల నోటికాడి ముద్దను లాక్కుంది. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. ఆర్మూర్ పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలను గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలను ఎలా మర్చిపోతాం. నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ముగిసిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. పెద్ద ఎత్తున పాల్గొని ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.